నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి. పద్నాలుగు మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. డబ్బులు లేక పేదవాడు వైద్య సేవలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అందజేస్తున్నట్లుగా వెల్లడి. కృష్ణానదిలో కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా గా ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శకుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శకులుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. సమాజంలో పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం P4 విధానానికి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ లో P4 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిదని, అన్నదాతగా ఇప్పటికీ ప్రజలు గుర్తుండిపోయారని తెలిపారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశానని పేర్కొన్నారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశామని, పచ్చదనం, పరిశుభ్రత, నీరు మీరు వంటి అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు. పేదరిక నిర్మూలన ఇప్పటిది కాదు, ఎన్టీఆర్ సిద్ధాంతం ఇది. ఆనాడు వెలుగు కార్యక్రమం తీసుకొచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన, ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైందని అన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్లు ముందుకొచ్చారని తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు.
ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది. కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. డబ్బులు లేక ఏ పేదవాడు మెరుగైన వైద్య సేవకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నిత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. ఈ 13 నెలల్లోనే 9 కోట్ల రూపాయలకు పైగా సహాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో ప్రజలకు సేవ చేయడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 58వ డివిజన్, 57వ డివిజన్, 27వ డివిజన్, 63వ డివిజన్, 1వ డివిజన్లకు చెందిన 14 మందికి 7,47,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 9 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో ఈ సహాయం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న వారికి, సమస్యలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం సంతృప్తి కలిగిస్తుందన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 35 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని ఆయన వివరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసి నియోజకవర్గాన్ని నగరంలోనే మొదటి స్థానంలో నిలబెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 58వ డివిజన్ అధ్యక్షుడు కుర్మపు దుర్గారావు, ఇన్ఛార్జ్ పిరియా సోమేశ్వరరావు, 1వ డివిజన్ అధ్యక్షుడు కమినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి, నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సీఎం గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి సీఎం గారికి సమస్యలు వివరించి మరి ఆ బిల్స్ అన్నిటి కూడా అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా చెక్కు రాపిచ్చి గౌరవంగా ఇక్కడికి వాళ్ళని పిలిచి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఎవరైతే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారో వాళ్ళకి పనులు అవుతున్నాయని ఒక సంతృప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 30 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 13 నెలల్లోనే 9 కోట్లు వరకు చేయగలిగాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎంత వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి దగ్గరుండి చెక్కులు రాపిచ్చి సహాయం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం బొండా ఉమామేశ్వరరావు గారి దయ వల్ల మేము ఏ రోజైనా సరే మేము ఇక్కడికి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అలాగే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ మా డివిజన్కి 1వ డివిజన్, నేను కొమ్మినేని సురేష్ అని నా పేరు, మా డివిజన్కి ఇవాళ 7 చెక్కులు వచ్చినాయండి సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఆ 7గురిని కూడా ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు మాకు రెస్పాన్స్ కూడా మాకు సెంట్రల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి అని అన్నీ అడిగి వివరంగా మాట్లాడి వాళ్ళ మంచి చెట్లన్నీ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పైకి తీసుకెళ్లి మాకు వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగిందండి. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్కి ప్రస్తుతం 4,32,837 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం నాటికి ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. బ్యారేజ్ 69 గేట్లను ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా దాన్ని కిందికి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ ఒక గేటు మూసి 69 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫ్రాకర్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.4 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా నీటిపారుదల శాఖ ఈఈ రవికిరణ్ తెలిపారు. పులిచింతల నుంచి 4.36 లక్షల క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారని చెప్పారు.
ఎగునున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పడిన వర్షాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అక్కడున్న పరిస్థితిని బట్టి వరద పెరుగుతుంటే వరద నీటిని దిగువకు వదులుతుంటారని చెప్పారు. అక్కడ వదిలే వరద నీటిని బట్టి ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుడవేరు నుంచి ఏ విధమైన వరద లేదని, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. మున్నేరు నుంచి కూడా చాలా తక్కువ వరద నీరు వస్తుందన్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేస్తామని, 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని వారు తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఎన్ పూర్ణచంద్ర స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా నగరంలోని కొన్ని హోటళ్లలో, బేకరీ స్టాల్స్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పాల్గొన్న జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఎన్ పూర్ణచంద్ర మాట్లాడుతూ 20 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయని అన్నారు. విజయవాడ నగరంలో హోటల్స్, రెస్టారెంట్, బేకరీల్లో తనిఖీలు చేస్తున్నాయని అన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ 20 టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములతోటి విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాపుల కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టి యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి, ఏం కలర్ వేశారో, ఏం నాన్ పర్మిటెడ్ కలర్స్, కలర్స్ వేసి వాడుతూ ఉన్నారు. తర్వాత ఇదే ఫ్రిడ్జ్లో బేకరీ దాంట్లో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పెడతా ఉన్నారు. పాడైపోయిన చికెన్ పెట్టారు చూడండి, ఇది ఎప్పుడుదో తెలియదు. ఈ చికెన్ పెట్టారు, చికెన్, మటన్, తర్వాత ఈ డౌనట్స్, వాటర్ కారిపోతా ఉంది ఫ్రిడ్జ్ అంతా. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయి ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవే అమ్మటానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పాడైపోయింది, సుమారు 1 కింటా ఉన్నాయి. బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అన్ని కూడా వీటన్నిటి మీద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకి లైసెన్స్ కూడా లేదు. బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్, 100 రూపాయల లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. అది కూడా వైలేషన్ కాబట్టి దాని తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్లో బేకరీ ఉంటే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా సీజ్ చేస్తా ఉన్నాం, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా క్లోజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇవాళ 20 ఫుడ్ సేఫ్టీ బృందాలు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, మొత్తం 40 టీములు ఉన్నాయి. అన్ని కూడా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు, తర్వాత స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నారు. వైలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు 3-4 ఇంటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి, ఎన్ని హోటల్స్ సీజ్ చేసాం అనేది మీకు తెలియజేస్తాం. సార్ అలాగే నైట్ పూట ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి కదా, వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నైట్ ఫుడ్ కోర్ట్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఎందుకంటే ఈ టీము ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. శక్తి యాప్ మహిళలకు భద్రతా కవచం లాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళా హక్కుల భద్రతా సాధికారతే మహిళా కమిషన్ లక్ష్యమన్నారు. సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. వంటూరులోని కేబిఎన్ కళాశాలలో మహిళల సంక్షేమ, భద్రత, రక్షణ సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత సంస్థ, యూజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్, కేబిఎన్ కళాశాల సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఆపదలు ఉన్నా శక్తి యాప్లో సహాయం కోరవచ్చన్నారు. మహిళలు, బాలికలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇటీవల సైబర్ నేరాలు అనే కొత్త ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతా చైతన్యం పెంచుకోవాలని అన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్ లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని అన్నారు.
సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, నకిలీ అకౌంట్లు సృష్టించి అపవాదులు వేయటం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేయటం వంటిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళలు ప్రత్యేక రక్షణ కోసం 181 హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయం పొందాలని డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మహిళల భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు, కార్యక్రమాలు నిర్వహిస్తుందని డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, వాటి నివారణకు క్షేత్రస్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఆడపిల్లలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆమె హెచ్చరించారు. 10 మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఐసీసీ ఉండాలని డాక్టర్ రాయపాటి అన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు గౌరవంగా, భద్రంగా పనిచేసే వాతావరణం కల్పించడం ఆయా సంస్థల యాజమాన్యాల బాధ్యత అని తెలిపారు. మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె చెప్పారు. ఈరోజు విజయవాడలో కేబిఎన్ కాలేజ్లో మహిళల రక్షణ, భద్రత అలాగే సాధికారత మీద అవగాహన చట్టం అనేది ఈ కాలేజ్లో చేయటం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని ఎన్నో పథకాలు సృష్టించి ఆడవాళ్ళు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, దీనివల్ల కొంతమంది సూసైడ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కొన్ని తప్పిదాలు ఏంటంటే స్వంతంగా ఆడపిల్లలు కొని తెచ్చుకునే ఉంటున్నాయి. అంటే తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేకపోతే మైనర్స్గా ఉండి కూడా లేకపోతే వెళ్ళిపోవటం పెళ్ళైన వాళ్ళతో. సో వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కొంచెం ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్స్ అనేది చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మనకి ఏది మంచిగా చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాటిని పెట్టి బెదిరియటం, దానివల్ల చాలామంది ఆడపిల్లలు కుంగిపోయి ఆఖరికి స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడపిల్లలు వాళ్ళగా జాగ్రత్త ఉండి లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని చోట్ల కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. మేము ప్రతి విషయం కూడా ఫాలో అవుతాం. అది ఏ పార్టీ అని కాదు, ఎవరు అని కాదు, ప్రతి ఇష్యూ కూడా మేము ఫాలో అప్ చేసి అక్కడున్న కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడుతున్నాం. ఏదైతే రీసెంట్గా జరిగిందో అది ఫేక్ వీడియో అని కూడా బయటకు వచ్చింది. సో నిజంగా ఇఫ్ సమ్మన్ వాజ్ ఇన్వాల్వ్డ్, అది ఫేక్ కాదు, నిజమే జరిగింది, మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వస్తే తప్పకుండా అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఎవరైనా సరే ఆడపిల్లల మీద అక్రమాలు, అన్యాయాలు జరిగితే మాత్రం సహించదు, అది ఎవరైనా సరే. సో అది మాకు నిజంగా వీళ్ళ వల్ల నుంచి మాకు అన్యాయం జరిగింది, లెట్ ఇట్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎనీవన్, మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రమాదకర హోర్డింగ్లు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గుందన్న కాలనీ రోడ్, హెచ్డి లైన్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్, రావర్పాడు, బొడమేరు బ్రిడ్జి, బావాజీపేట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న భవనాల్లో నిలిచిపోయిన వర్షపు నీరును ఆ భవన యజమానులు తొలగించేటట్లుగా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వారి వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర కార్పొరేషన్ అధికారులతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించారు. హెచ్డి లైన్ రోడ్డు వద్ద ఉన్న పంపు సెట్ను చూస్తే రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా నిలిపినందుకు ఇంజనీరింగ్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహించారు. ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టినప్పుడు ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలతో పాటు హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రతి కాంట్రాక్టర్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రావరపాడు బొడమేరు బ్రిడ్జి నుండి బొడమేరు కాలువను డ్రోన్ సహాయంతో పరిశీలించారు. బొడమేరు ప్రవాహంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించాలని, నగర పరిధి కానప్పటికీ వ్యర్థాలు నిలిచిపోతున్నందున వాటి ప్రభావం నగరంపైన పడుతున్నందున గుర్రపు డెక్కలను, వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
సూర్యగర్ పథకం కింద విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 10,000 సోలార్ కలెక్షన్స్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సూర్యగర్ పథకం గురించి విద్యుత్ మెప్మా శాఖలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అశోక్ నగర్ తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం నందు నియోజకవర్గంలో పీఎం సూర్యగర్ పథకం అమలు తీరుపై విద్యుత్ శాఖ మెప్మా శాఖలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో బ్యాంకు రుణం తీసుకొని గృహాలకు సోలార్ కనెక్షన్ అమర్చితే 20 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలకు అదనపు విద్యుత్ ఛార్జీలు మోపారని విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 పైసా వసూలు చేయమని చెప్పామని మాట ఇచ్చిన ప్రకారం ట్రూ అప్ ఛార్జీలు పూర్తిగా ఎత్తివేశారని పేర్కొన్నారు. పీఎం సూర్యగర్ పథకం కింద సోలార్ కనెక్షన్స్ పెట్టుకునే వారికి కేంద్రం 70,000 సబ్సిడీ, బ్యాంకులు 5% రుణాలు మంజూరు చేస్తారని తెలిపారు. 3 సంవత్సరాల్లోపు రుణాలు చెల్లిస్తే జీవితాంతం ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు బయట వారికి మన విద్యుత్ విక్రయించి డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఈ పథకంలో ఉందన్నారు. పీఎం సూర్యగర్ పథకం అన్ని తరగతుల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, వికాసానికి చక్కటి తోడ్పాటును అందజేస్తుందని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కార్యక్రమం అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం. అంటే ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనం ఉచితంగా మనకు అవసరమైన కరెంట్ని ఉచితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా అయ్యే పెట్టుబడి మొత్తం కూడా ప్రభుత్వం కొంత భరిస్తూ ఉంది, బ్యాంకుల ద్వారా కొంత మనకు ఆసరా వస్తూ ఉంది. అదేవిధంగా యూనిట్ మనం కట్టే కరెంటు బిల్లుకి మనకు సోలార్ ద్వారా వచ్చే యూనిట్లు కూడా మనం చూసుకుంటే కేవలం 2-3 సంవత్సరాలు మనం ఇప్పటి వరకు ప్రతి నెల ఏ విధంగా కరెంటు బిల్లు కడుతున్నాం అలా కట్టామనుకుంటే 2 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటుని వాడుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఉచితంగా కరెంట్ అంటే ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కరెంటు బిల్లు పెద్ద భారం అవుతున్న సందర్భంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకరకాల ట్రూ అప్ ఛార్జ్ అనో లేకపోతే ఇంకో రకంగా అదనపు భారం వేసి కరెంటు పెట్టుకోవాలంటే భయం వేసిన సందర్భంలో కొందరైతే మేము కరెంటు తీసేసి పాత రోజులాగా కెరోసిన్ లైట్లు పెట్టుకుంటామనే పరిస్థితి కూడా వచ్చారు. అందువల్ల ముందుగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఈ రోజు నుంచి 1 పైసా కూడా కరెంటు ఛార్జ్ 5 సంవత్సరాలు పెంచమని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వేసిన అడిషనల్ ఛార్జీలు కూడా అంచెల వారీగా తీసేయడానికి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జ్ ఆ రోజు ట్రూ అప్ ఛార్జ్ గురించే ప్రజలందరూ కూడా గందరగోళానికి గురయ్యారు. ట్రూ అప్ ఛార్జ్ ఈరోజు ఆల్రెడీ తీసేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల మహాధర్నా చేస్తున్నారని వెల్లడించారు. మంగళవారం ఐఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అలంకార్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయడం లేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని, కార్మికుల హక్కుల కోసం పోరాటంలో భాగంగా మహాధర్నా చేస్తున్నారని అన్నారు. సుదీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవన ఇతర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే తిరిగి పునఃప్రారంభించి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపుగా 38 లక్షల మంది కార్మికులు ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది మీ ప్రభుత్వం నెగ్గడానికి దోహదం చేసినటువంటి కార్మికుల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6లో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేను ₹1 కోటి విరాళం ఇస్తున్నాను సంక్షేమ బోర్డుకి అని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయండి. అమలు చేయకపోతే రాబోయే కాలంలో మీ ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేయకపోవడానికి మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి భవన నిర్మాణ కార్మికులే దోహదం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ బోర్డులో మరణించినటువంటి వాళ్ళకి దాదాపుగా 10 లక్షల ఎక్స్‌రేషియా ఇవ్వాలని, సహజ మరణం పొందినటువంటి వాళ్ళకి 5 లక్షల ఎక్స్‌రేషియా ఇవ్వాలని, అందరికీ కూడా
సంక్షేమ పథకాలు విద్య వైద్యంకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టినటువంటి డబ్బుల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. ఎన్నో భావాలను వ్యక్తపరిచేందుకు ఒక్క ఫోటో ద్వారానే సాధ్యపడుతుందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రపంచంలో నేడు ఫోటోకున్న విలువ తగ్గిందని, దాన్ని పెంచాల్సిన గురుతర బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఫోటో జర్నలిస్టులకు అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఫోటో అనేక భావాలను వ్యక్తం చేస్తుంది. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఫోటో యొక్క విలువ పెంచాల్సింది తగ్గిందని, విలువ పెంచాల్సిన బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందని సూచించారు. అనంతరం ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు బహుమతులను ప్రదానం చేశారు. మీ ఫ్యాషన్తో పాటు మీ పట్టుదలతో పాటు మీ క్రియేటివిటీని ఎంత చక్కగా ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేసి ఒక ఫోటోని ఒక స్టోరీ చెప్తూ పెడుతుంది. ఒక ఫోటో చూస్తుంటే ఇట్ స్పీక్స్ ఆన్ దేర్ ఓన్. ఫోటో అంటే అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఫోటో జర్నలిజం. మీ ఫోటోలో అక్కడ ఆ క్షణాన్ని మీరు క్యాప్చర్ చేసి ప్రపంచానికి చూపించే ఎఫర్ట్తో ఎన్నిసారి విఫలమై ఉంటారు, ఎన్నిసారి ఎన్ని పేషెన్స్ తో మీరు ఎంతసేపు డిఫరెంట్ అటువంటి ఫోటో వస్తాయని నేను ఊహించగలను. అటువంటి మంచి మంచి ఫోటో తీసి ఈరోజు ఆ ఫోటోస్కి మీరు అవార్డులు తీసుకున్న మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ దినపత్రికల నుంచి ఎంట్రీస్ తీసుకొని అందులో ఉత్తమ పిక్చర్, ఉత్తమ ఫోటోగ్రాఫ్కి కొంతమంది మిత్రులకి బహుమతులు అందజేశారు. చాలా మంచి పని. ఎందుకంటే యాజ్ ద సేయింగ్ గోస్, మీ అందరికీ తెలిసిన విషయం, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక రీము కాగితాల మీద రాసిన రాత చెప్పలేని భావాన్ని ఒక్క పిక్చరు, ఒక్క ఫోటో తెలియపరుచుద్ది. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము నేషనల్ వైడ్ ఫోటో కాంటెస్ట్ పెట్టామండి. దీంట్లో 140 ఎంట్రీస్ వచ్చాయి. దీంట్లో 50 అవార్డులు ఇచ్చాము. దేశవ్యాప్తంగా విపరీతమైన ఒత్తిడి వచ్చింది ఈ ఫోటోలు సెలెక్ట్ చేయడానికి. జడ్జీలు చాలా కష్టపడ్డారు. అందరికీ అవార్డులు ఇవ్వలేం కాబట్టి కొన్ని ముందు ఉన్నాయి, కొంచెం ముందుకు వస్తాయి. ఈ సందర్భంగా మాకు సహకరించిన కలెక్టర్ గారికి, దేశకార్మి చైర్మన్ గారికి, ఏపీడబ్ల్యూజే లీడర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, నా తోటి యూనియన్ సభ్యులకి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటో జర్నలిస్టులకి, దేశవ్యాప్త ఫోటో జర్నలిస్టులకి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండెరపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ CMHO డాక్టర్ అర్జున్ రావు తెలిపారు. గుండెరపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ నిర్వహణ కోసం పారిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్, పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందజేయడం హర్షణీయమన్నారు. ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, పేద ప్రజలను ఆదుకోవాలని వారు కోరారు. గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్స్, నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ CMHO డాక్టర్ అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, DCP బోస్, DSM హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు 3 ట్రై సైకిళ్లు, నూతన వస్త్రాలు, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థినికి సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండెరపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గుండెరపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ నిర్వహణ కోసం పారిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్స్, పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందజేయడం హర్షణీయమని అన్నారు. ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండెరపు హరిబాబు మాట్లాడుతూ తన తండ్రి సోమయ్య పేరుతో స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది శానిటరీ కార్మికులకు భోజనం పెట్టి కొత్త దుస్తులు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఏడాది అదనంగా ప్రభుత్వం ప్రకటించిన P4లో భాగంగా ఒక పేద విద్యార్థినికి ఇంటర్లో ఫీజు కట్టడమే కాకుండా ఆమెకు సైకిల్ కూడా బహుకరించామని ఆయన తెలిపారు. హరిబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ట్రై సైకిల్స్ మా శానిటేషన్ కొరకు 3 ఇవ్వడం జరిగింది మా శానిటేషన్ వర్కర్స్కి. అలాగే చాలా మహిళలకి, మా శానిటేషన్ వర్కర్స్కి, మహిళలకి, అలాగే పురుషులకు కూడా బట్టలు కూడా డొనేట్ చేస్తున్నారు. స్కూల్ చైల్డ్ కూడా బైసైకిల్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా సంతోషదాయకరం ఇలా ఇవ్వడం అనేది. చాలా హెల్ప్ చేసినందుకు మా డివిజన్ తరపు నుంచి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన కార్యక్రమం జరిగిందండి. నా పేరు బాలాజీ అండి, DSM హై స్కూల్ హెడ్ మాస్టర్ని. చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది. మరి ట్రై స్కిల్స్ ఇవి ఇవ్వటము, అదేవిధంగా పాపకి సైకిల్ ఇవ్వటము, సారు బట్టలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు గారి నాన్నగారు గుండారపు సోమయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శానిటేషన్ వర్కర్స్కి ఈ డివిజన్లో శారీసు, వాళ్ళకి డ్రెస్సులు మరియు ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి చేసినందుకు గుండారపు హరిబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు మళ్ళీ ఎక్కువ చేయాలని కోరుకుంటూ, వాళ్ళ పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఈయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా డివిజన్లో 39వ డివిజన్లో మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుద్ది.
శానిటరీ వర్కర్లకి బట్టలు పెడతాం, మనకి అందుబాటులో ఉన్న ట్రై సైకిల్ కానీ ఏదో ఒక పేదలకి సహాయ సహకారాలు డివిజన్లో కార్యక్రమాలు ఏదైనా ట్రస్ట్ తరపున చేయటం జరుగుతుంది. ఈరోజు అదే విధంగా మొన్న ఇవ్వాల్సింది అది పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 3 ట్రై సైకిళ్ళు, ఒక శానిటరీ వర్కర్లందరికీ యూనిఫామ్ డ్రెస్సులను, ఆడవాళ్ళు లేడీస్కి చీరలు పంపిణీ జరిగింది. అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేస్తూ ఉంటాం ట్రస్ట్ తరపునని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఒక అమ్మాయికి మనం P4 ప్రకారం అమ్మాయికి 10th క్లాస్ నుంచి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేకపోతే మేమే ఆ కాలేజీ ఫీజు అవి కట్టి మళ్ళీ సైకిల్ కూడా కొనిచ్చి బుక్స్ అన్నీ నేనే చేస్తానని చెప్పి అడాప్ట్ తీసుకోవడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి. పద్నాలుగు మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. డబ్బులు లేక పేదవాడు వైద్య సేవలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అందజేస్తున్నట్లుగా వెల్లడి. కృష్ణానదిలో కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.